ఈరోజు దేవుని వాగ్దానం. దేవుడు సంతృప్తి ఇస్తాడు. దేవుడు రూతుకు తృప్తిగా తినుటకు ఆహారంనిచ్చాడు. రూతు ఒక ఎన్నిక లేని స్త్రీగా, తినడానికి లేని నిరుపేదగా, వెధవరాలుగా, అతి దీన స్థితిలో బెత్లెహేములో జీవితం మొదలుపెట్టింది. ఆమె యెహోవా దేవుణ్ణి నమ్మి సత్ప్రవర్తన చూపుట వలన దేవుడు ఆమెను ఎంతగానో హెచ్చించాడు. ధనవంతుడు, నీతిమంతుడు అయిన బోయాజుకు భార్య అయ్యింది. గొప్ప ధనవంతురాలయ్యింది. ఆమె గర్భం నుండి ఓబేదు పుట్టాడు. ఓబేదుకు యెషయ పుట్టాడు. యెషయకి దావీదు పుట్టాడు. అదే వంశంలో యేసుక్రీస్తు పుట్టాడు. ఆ రీతిగా దావీదు యొక్క యేసుక్రీస్తు యొక్క జన్మలకు రూతును దేవుడు ఉపయోగించుకున్నాడు. రూతు వలె మనం కూడా సత్ప్రవర్తన చూపుతూ దేవుణ్ణి విశ్వసించి ఆయనను అనుసరిస్తే మనలను కూడా దేవుడు ఎంతో గొప్పగా హెచ్చిస్తాడు.